బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలపడం పైన ఇప్పుడు ఒక రకమైన చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపితే వచ్చే నష్టాలు ఏంటి అనే దానిపైన ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. ఆ తర్వాత ఇటు రంగారెడ్డి జిల్లాలోని కొంతమంది ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అలాగే ఇటీవల కేఎల్ఆర్ అంటే మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి నేతృత్వంలో ఒక టీ సమావేశం కూడా జరిపినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ సమావేశంలో భాగంగా ఇటు రంగారెడ్డి జిల్లా నాయకులు, అలాగే సికింద్రాబాద్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇతర కార్పొరేటర్లు, ఇతర వార్డు మెంబర్లు, ఇతర ముఖ్య నేతలైతే ఆ టీ సమావేశంలో వారు పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఆ టీ సమావేశంలో పాల్గొని అసలు రంగారెడ్డి జిల్లాలోని 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లో కలిపితే వచ్చే నష్టాలు ఏంటి అనే దానిపైన వారు తీవ్రంగా చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ వారికి ఒక చిక్కుముడి వచ్చి పడింది. అది ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి. అలాగని సమ్మతిస్తే వచ్చే నష్టాలను ఎలా ఎదుర్కోవాలని వారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇటు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేరు, అలాగని ప్రజల అభిష్టానాన్ని కాదనలేరు. కాబట్టి నేతలంతా ఇటు కేఎల్ఆర్ కావచ్చు, అటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీరంతా ఒక రకంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నలిగిపోతున్నట్టుగా కూడా కాస్త అర్థమవుతా ఉన్నది. ఈ మేరకే వారు ఆ సమావేశం ఏర్పాటు చేసుకొని వస్తున్న నష్టాలేంటి, రాబోయే కష్టాలేంటి అనే దానిపైన వారు విస్తృతంగా మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని కార్పొరేషన్లను అలాగే మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల్లోని ఏదైతే భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, అలాగే స్టాంప్ డ్యూటీలు, ఇతర చలన్లకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువగా ప్రజలపైన భారం పడే అవకాశం ఉంటుందని వారు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మున్సిపల్ శాఖకు సంబంధించిన పన్నుల విషయంలో ఇతర ఏదైనా స్టాంప్ డ్యూటీలు కానీ ఇతర విషయాల్లో కూడా ప్రభుత్వానికి చెల్లించే పన్నుల విషయంలో కాస్త తేడాలు వచ్చే అవకాశం ఉంటుందనేది వారి ప్రధాన ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు కేఎల్ఆర్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు సభకు అంటే వారి యొక్క సమావేశానికి నేతృత్వం వహించి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరకు తమ యొక్క సమస్యలను తీసుకెళ్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తమ సమస్యలపైన దృష్టి సారిస్తారు అని చెప్పేసి దానికి సంబంధించి ఒక తీర్మానాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే వీరి ప్రధానంగా డిమాండ్గా వినిపిస్తున్నది ఏంటంటే రంగారెడ్డిలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లను కలిపే బదులు ఇక్కడే ఒక కార్పొరేషన్ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, దానివల్ల వచ్చే రాబడి కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎంతో కొంత ప్లస్ అవుతుంది అనేది వారైతే చెబుతా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఖచ్చితంగా కలిపితే మాత్రం ఎంతో కొంత పార్టీకి కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వారైతే అభిప్రాయపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే రంగారెడ్డి జిల్లాలను ఇలా ఇష్టమానుసారంగా జిహెచ్ఎంసీలో కలిపితే ఖచ్చితంగా ఇక్కడున్న నేతలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ లీడర్లే నొచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన పునరాలోచించి మరొకసారి దీన్ని విధి విధానాలకు అనుగుణంగా దీన్ని కలిపితే బాగుంటుంది అనేది, లేదంటే కలపడం వీలు కాకపోతే ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది అనేది వీరి యొక్క డిమాండ్గా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి వీరి మీటింగ్లో సారాంశాలన్నిటినీ ఒక తీర్మానం చేసుకొని అటు రేవంత్ రెడ్డి గారిని, ఇటు పిసిసి వర్గాన్ని, అలాగే ఢిల్లీ పెద్దలను కూడా కలిసి దీనిపైన వీరు చర్చించడానికి ఒక అవకాశాన్ని కల్పించాలనే ఛాన్స్ను అడిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ మొత్తం రంగారెడ్డి మున్సిపాలిటీ కార్పొరేషన్లతో కలిపి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంతా చర్చ నడుస్తూ ఉన్నది. ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంటుందనేది వీరి ఆవేదనగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పార్టీని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అలాగే హైదరాబాదు ఈ తదితర జిల్లాలో కేవలం ఒకే ఒక అభ్యర్థి
బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీపై గెలిచారు. ఆయనే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి. ఆ తర్వాత ఇటు దానం నాగేందర్ కావచ్చు, లేదంటే అటు కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి, అలాగే పటాన్ చెరువు, వీరంతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ మేరకు వారు రహస్యంగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అందులో భాగంగా ఇటు జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్లోని ఎమ్మెల్యేలు, అలాగే ఇటు రంగారెడ్డి, సికింద్రాబాదు తదితర సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారని కూడా తెలుస్తూ ఉన్నది. అక్కడికి ఒక 2 ఎంపీలు కూడా వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి వారంతా ఒక రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ విధానాలు ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు కాదు, ఈ ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేదాన్ని కూలంకషణంగా మాట్లాడుకొని ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత దీన్ని అటు ప్రభుత్వం దగ్గరికి అలాగే మీడియా సమావేశంలో తెలియజేయాలని చెప్పేసి వారు భావించినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారి టీం కావచ్చు, లేదంటే సీఎంఓ కావచ్చు, ఇది ప్రజల్లోకి వెళ్తే అంత మంచిది కాదు, దీన్ని మనమే సార్ట్అవుట్ చేసుకుందాము, అంతర్గతంగా కూర్చొని పార్టీ అంతర్గతంగా చర్చ జరుపుకుందాము, ఆ చర్చించిన తర్వాత అసలు విషయాన్ని ప్రజల్లోకి చెప్పుదాము. ఇప్పుడే మీరు తొందరపడి చెబితే కనుక ప్రజల్లోకి ప్రభుత్వం పైన నెగిటివ్ కోణం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడితో ఆపేయాలని చెప్పేసి వారిని అభ్యర్థించడంతో ఇక ఈ కేఎల్ఆర్ గారు అలాగే మల్రెడ్డి రంగారెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్ సమావేశంలోని సారాంశాన్ని వారు అక్కడికే కప్పిపుంచినట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ జిహెచ్ఎంసీలో రంగారెడ్డి మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కలపడం ద్వారా కొంత నష్టం జరుగుతుందని వీరైతే భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న లీడర్లను కానీ, అక్కడున్న కార్పొరేషన్ చైర్మన్లను కానీ, లేదంటే అక్కడున్న మున్సిపాలిటీల మున్సిపల్ కార్పొరేటర్లను కానీ ఎవరిని కూడా అభ్యర్థించకుండా, అడగకుండా, అసలు సలహాలు సూచనలు తీసుకోకుండా నేరుగా కలుపుతాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ద్వారానే ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయన్నట్టు వారు భావిస్తూ ఉన్నారు. అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారి విజన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇటు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ను ఎక్స్టెండ్ చేసేస్తే ఇక్కడ నివాస యోగ్యానికి మరింత ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఎక్కువ మంది నివసించవచ్చు. అలాగే దీనితో పాటు ఫ్యూచర్ సిటీని కూడా 30 ఎకరాల్లో మనం నిర్మించబోతున్నాము. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవ్వబోతుంది, 4th సిటీగా రాబోతుంది. ఇది ప్రపంచం మొత్తం మన వైపే చూస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటే కనుక ఫ్యూచర్లో భవిష్యత్తు తరాలకు ఇది చాలా పెద్ద ముడిసరుకుగా ఉండబోతుంది. ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంతేకాకుండా ఇలా గ్రేటర్ హైదరాబాద్ను ఎక్స్టెండ్ చేస్తే కనుక ఎంఐఎం పార్టీ యొక్క ఆధిపత్యాన్ని కూడా తగ్గించవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనగా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రజల అభిష్టం మేరకు కొన్ని అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కావచ్చు, కాంగ్రెస్ పార్టీలను ఉన్న నేతలను కావచ్చు, వారందరినీ ఒప్పించి మెప్పించి జిహెచ్ఎంసీలో కలిపితే బాగుంటుంది తప్ప ఇలా వారిని కాదనుకొని రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలిపితే ఇది ఎంతో కొంత బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఒక్కసారి కూలంకషణంగా ఇటు జిల్లా నాయకులతోటి చర్చించాలని చెప్పేసి ప్రధానంగా వీరి నుంచి వస్తున్న ఒక కోరికగా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి వీరి ఆలోచనల మేరకు, వీరి ఆకాంక్షల మేరకు రేవంత్ రెడ్డి గారు వీరితో సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీలో కలుపుతారా, లేదంటే ముందస్తుగా ఆయన తీసుకున్న నిర్ణయానికే తాము ఓటు వేసుకొని రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి నోటిఫికేషన్ ఇస్తారా అనేది వేచి చూడాలి.